శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో ఉద్దాన ప్రాంతంలో గత కొన్నాళ్లుగా ఎలుగుబంటి దాడులు కథనాలుగా వింటూనే ఉన్నాం. ఎందరో ప్రాణాలు కోల్పోయారు, అంగవైకల్యంకు చెందారు. జీడి తోటలో తిరగడానికి భయాందోళన చెందుతూ ఉద్దాన ప్రాంత వాసులు తోటల్లో ప్రయాణించాలంటే 4-5 గుమ్మగూడి తర్వాతనే తోట పనుల్లోకి వెళ్లేవారు. ఆ సమయం కొంచెం ఏమరపాటు జరిగిన సమయంలో కొందరిపై ఎలుగుబంటి దాడులు చేయడం జరుగుతోంది. దీనంతటికీ కారణం కొండలు పూర్తిగా చదును చేయడం వల్లనే కొండల్లో నివాసం ఉండవలసిన ఎలుగుబంట్లు ఓళ్లపై తిరుగుతున్నాయి. పలుమార్లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా వాళ్లు పట్టించుకోకపోవడం ఇదంతా జరుగుతోందని ఉద్దాన ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు. ఎట్టకేలకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లు రెక్కీ నిర్వహించి ఎలుగుబంటులను పట్టుకోవడం జరిగింది. ఇకపై ఇటువంటి దాడులు జరగకుండా చర్యలు చేపడతామని తెలియపరిచారు. ఎలుగుబంట్లు తిరుగుతున్న ప్రాంతాన్ని గుర్తించి పట్టుకుంటామని అధికారులు మీడియాకి తెలియపరిచారు. తిరుగుతున్న ప్రాంతాన్ని గుర్తించి మాకు తెలియపరచాలని మెట్టూరులో ఒక పాడుబడిన ఇంటిలో ఎలుగుబంటిని పట్టుకోవడం జరిగింది. తీసారు లోపలికి వెళ్తున్నారు, ఎనస్ తీసుకుని వెళ్తున్నారు లోపలికి. నేను మీద యాంగిల్ చూస్తే మనోడు అక్కడ రోజు అక్కడ తీసుకోవడం సరిపోతుంది. ఎక్కించినప్పుడు తెచ్చినప్పుడు అది ఎలాగవుతుంది దగ్గర అలాగంటే సైడ్ యాంగిల్ అయితే. Today in Kasipugga range, Vajpur Mandal, Mettur village, we got one news of one strawberry being stranded in a dilapidated house. So we are monitoring the situation very closely, and with the technical assistance from the team from Visakhapatnam, we are doing the rescue operation. We have set up the trap cage for it. So our effort is to ensure the safety of the human life and safety of the animal also. And we have as of now we have put up the trap cage to rescue the animal. How much time you took? So this is a operation ongoing. We are on the work. How did you rescue madam? So we have put up the trap cage. So we are trying to drive the animal to the cage. So after rescuing it, we will send it to the Visakhapatnam Zoo for rehabilitation. What is the condition of Ubia inside? We have seen from outside because it's a wild animal. So assessment we have yet to get. But age, some age or anything? After seeing the visibility is not clear from here. So that assessment. Sir, ma'am. Thank you, sir. Okay. మొత్తం దాన్ని సెక్యూర్ చేసి ట్రాప్ కేజ్ అయితే పెట్టడం జరిగింది అండ్ యానిమల్ యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో యానిమల్ ఫీడ్ తీసుకోవడానికి వచ్చి అప్పుడు దాని యాక్టివిటీ ఎలా ఉంది ఏంటంటే దాన్ని అసెస్ చేసి టెస్ట్ ప్లాన్ అయితే అనేది చేసాం. సో ప్రజెంట్ అయితే అక్కడ బాక్స్ అది పెట్టడం జరిగింది, ట్రాప్ బాక్స్. సో దానికి ల్యూర్ అది పెట్టి హనీ అది పెట్టాము. సో యానిమల్ అక్కడ నుంచి మూవ్ అయ్యి బాక్స్లోకి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. సార్ ఉదయం దాదాపు 12 గంటల పైబడి నుంచి లోపలే ఉంది, ఇంతవరకు రావటం లేదంటే కండిషన్ ఎలా ఉండొచ్చు? అదే దాని బేసిస్ మన కండిషన్ అనేది చెప్పాలి. సో ఇది వైల్డ్ యానిమల్ ఏదైనా సరే అప్రాక్సిమేషన్ ఇప్పుడు జనరల్ వైల్డ్ బిహేవియర్ అయితే యానిమల్ చాలా అగ్రెసివ్గా ఉండాలి, బట్ లోపల అలా ఉంది కాబట్టి కండిషన్ అనేది మనం చెప్పాలి. సో దాని గురించి అట్లీస్ట్ యానిమల్ అక్కడి నుంచి ఆ ప్లేస్ నుంచి మూవ్ అయ్యి బయటికి రాగలిగింది మనకి అసెస్మెంట్ అనేది ఈజీగా ఎన్నో కదలికలు ఉన్నాయి మేడం, కదలికలు ఏమి ఉన్నాయా? హెడ్ మూమెంట్ ఉందండి, నేను చూసినంత వరకు టాక్ చేస్తే హెడ్ మూమెంట్. సాధారణంగా ఎలుగుబంటి ఎంతవరకు ఉండగలదు సార్, ఆహారం లేకుండా నీరు లేకుండా? కండిషన్ జనరల్గా సమ్మర్ కాబట్టి వాటర్ కోసం వస్తూ ఉంటుంది. ఎంత ఉండగలదు అంటే డిపెండ్ మన యానిమల్ కండిషన్, ఎగ్జాక్ట్ కండిషన్. ఇప్పుడు మీ ఆపరేషన్లో ఏం చేయబోతున్నారు సార్? మట్టి యానిమల్ కండిషన్ తెలియకుండా మనం ప్రోగ్రెస్ అవ్వాలి. సో ఫస్ట్ డ్రైవ్ చేయడం అనేది ఫస్ట్ ఆప్షన్ ఫిజికల్గా తీసుకున్నాం. సో యానిమల్ అలా వస్తే దాన్ని బట్టి చూసి నెక్స్ట్ ప్లాన్ అనేది